ఇక్కడైతే మనమైతే ఒక హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా రోజుల నుంచి ఎవరో శబ్దాలు రాత్రి అలా చేస్తూ ఉంటారంట. మరి మీకైతే షార్ట్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఏముందో అదంతా. ఇప్పుడు మనం ఫుల్ వీడియో అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఏముందో ఈరోజు మొత్తం క్లారిటీ ఇస్తాను. చూద్దాం మరి ఎవరైనా వస్తారేమో. ఇక్కడైతే ఎవరు వస్తున్నారు, ఆగండి. ఇక్కడ అసలు ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు? మేము భయంగా ఉంటున్నాము. అసలు ఏం జరిగింది? ఒక పాప ఉండేది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ ఉద్యోగం కూడా పోయింది. ఆమె భరించలేక ఆమె కూడా చనిపోయింది. అసలు ఈ ఇల్లు ఎప్పటి నుంచి మూయబడి ఉన్నది? 16 ఏళ్ల నుంచి మూయబడి ఉన్నది. ఇప్పుడు నాతో పాటు మా అసిస్టెంట్ కూడా వెనకాల వస్తాడన్నమాట చూపించడానికి. ఇక్కడ ఏవేవో అయితే సర్దుకుతుందన్నమాట. అమ్మా ఇక్కడైతే ఏందో శబ్దాలు అయితే నాకు కూడా చాలా భయం వేస్తుంది. ఇక్కడ చూడండి చెమటలు ఎట్లా పడుతున్నాయో చూడండి. చిన్న పిల్లాడు మా అసిస్టెంట్ అయితే భయపడి వెళ్ళిపోయాడు అనమాట. చూడండి మాకైతే ఓ భయం అయితే వేస్తుంది. చెమటలు చూసారా మాకైతే ఎట్లా పడుతున్నాయో. ఇప్పుడు మమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి కాపాడితే మేము ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము. నువ్వు మొత్తం తెలిసిద్దిరా స్వామి అనగానే. స్వామి నువ్వు ఆపాయి. స్వామి నేను విభూతి తీసుకొని దయ్యాన్ని ఎలా బంధించాలి స్వామి? దానికే నేను అభిస్తాను. ఆ ఇంటి ముందు ఒక పెద్ద లైన్ గీయండి. పండగ ఎలా వేయాలి? ఇక్కడైతే ఒక విభూతితో లైన్ అన్నమాట. ఎవరో ఈ మనం ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి అయితే వచ్చి ఇక్కడైతే లైన్ గీసాడు అనమాట విభూతితో. ఇప్పుడు మేమైతే బయటకు వస్తామో లేదో చెక్ చేద్దాము. మేమైతే బయటకు వచ్చేసామన్నమాట సక్సెస్ఫుల్గా. థ్యాంక్స్ మీరు మమ్మల్ని కాపాడినందుకు. మేడం మీరు ఇక్కడికి రాకూడదు, వచ్చారని గీత చెరిపోయినది. ఇది వస్తుంది, మీరు ఎప్పుడు రాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ లో ఎలా ఉందో రాయండి. మళ్ళీ మీకు ఏ హారర్ సీన్ కావాలో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.